వెనిజులా బార్డర్లో యుద్ధ వాతావరణం. ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపాను, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. డ్రగ్స్ మాటకు సాకుతో వెనిజులాపై దాడులకు సిద్ధమవుతున్నారు. 4,500 మంది సైనికులు, 8 యుద్ధ నౌకలు, 1,200 క్షిపణులను వెనిజులా వైపు గుర్తుపెట్టారు. F-35 ఫైటర్ జెట్లు ఆ దేశ గగన తలంలో స్వైర విహారానికి సన్నద్ధమవుతున్నాయి. తాజాగా వెనిజులా అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనిజులా తీరం వెంబడి యుఎస్కి చెందిన F-18 జెట్లు దాదాపు 40 నిమిషాల పాటు తిరిగాయి. అదేవిధంగా బాంబర్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు చక్కర్లు కొడుతుండటం ఉద్రిక్తకు దారితీసింది. తీరానికి 20 మైళ్ల దూరం వరకు ఇవి వచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశంపై దాడి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉండే దేశం సౌదీ కంటే ఆయిల్ రిచ్ కంట్రీ వెనిజులా. కానీ నిండా 3 కోట్లైన జనాభా లేని పిల్లకాకి అయినా కాచుకో అంటూ ఉండేలు దెబ్బ కొడుతుంది అమెరికా. వెనిజులాను చిత్త కొట్టడమే తదుపరి లక్ష్యం అన్నంత సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. భారీ యుద్ధ నౌకలు, జలాంత మార్గాలు, ఫైటర్ జెట్లను మోహరించి వెనిజులాపై కాలు దువ్వుతుంది అగ్రరాజ్యం. ఏ క్షణమైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తుంది.